ఫ్రెండ్స్, వచ్చిండా సైంటిస్ట్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. సో ఏంటంటే ఈరోజు టాక్ ఉమెన్స్ డే అండి. సో మార్చ్ 8 కదా, మేము కొంచెం తొందరగా జరుపుకుంటున్నాం. మార్చ్ 8కి శివరాత్రి అందుకు ఫాస్ట్గా జరుపుకుంటున్నాం అనమాట. మార్చ్ 7కే జరుపుకుంటున్నాం. సో ఓన్లీ ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ మాత్రమే, థర్డ్ ఇయర్స్కి లేదు. సో సాడ్ అండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో డెక్ అయితే చాలా బాగా చేశారు కింద ఆడిటోరియంలో. అండ్ ఇక్కడ మా కాలేజ్లో ఈవెంట్ చాలా అయితే అండి, చాలా ఎంజాయ్ చేస్తాము మేమైతే. ప్రైజెస్ కూడా స్పోర్ట్స్ వాళ్ళకి విన్నర్స్కి ప్రైజెస్ కూడా అండి. సో ఇట్లా ఎంజాయ్ చేస్తుంటాం. నేను ఇక్కడ చూడ ఏదో షో కోసం ఏదో యాంకరింగ్ చేస్తున్నట్టు పోజ్ ఇచ్చాను అనమాట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బా కమలాసన్ మనతో అట్లుంటది, ఏం చేయకుండా చేయాలి అన్నట్టు పోజ్ ఇస్తాం అనమాట మనం. బాగానే ఎక్స్ట్రా. సో మీరు కూడా నాలాకున్నారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఎవరు ఉండలేండి. సో ఇది మా ఆడిటోరియం, చాలా పెద్ద ఉంటదండి. ఎవడరా మీరు? సో ఇట్లా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నాం. కొందరు వచ్చారు క్లాస్ నుంచి, సెమినార్ నాకు, అందుకే బంగ్ కొట్టా, లేకుంటే క్లాస్ లో ఉండేదాన్ని. అవునా, నిజమా? ఇంకా చెప్పండి, మా ఆడిటోరియం ఎలా ఉంది? బాగుందనా? నిజం బాగుంది. మా కాలేజ్కి వస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా ఫ్రెండ్కి ఏదో పిచ్చి పిచ్చి చేస్తున్నా, మా ఫ్రెండ్స్ అందరూ పూలు పెట్టి అక్షంతలు వేసి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంటి మొత్తం ఐడి కార్డ్స్ వేసి ఏదో పెళ్లి చేసినట్టు పెళ్లి కూతురులాగా రెడీ చేశారనమాట. అమ్మా నాన్నలు మనం పెంచి కష్టపడి స్కూల్ కి పంపిస్తున్నారు, మీరెందుకు వస్తున్నారు? అమ్మా నాన్న పెంచిను, మీరు ఎట్లా చేస్తున్నారు? మంచి ఉండాలి. సో ఇలా కూడా ఉన్నారా మీ ఫ్రెండ్స్ కూడా? కామెంట్స్ కింద కామెంట్ చేయండి. అలాగే సో నేను క్లాస్ నుండి మాట్లాడుతున్నా. నేను అనుకోకండి. సో మాకు అలవ్ కూడా లేదు అనమాట. ఎందుకు వచ్చామంటే ఇంకా మాకు సెమినార్ ఉండే ఈమెకి నాకు మా ఇద్దరికి క్లాస్ బంక్ పెట్టి ఇక్కడికి వచ్చేసాం. ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చేసి. ఎక్కడో కొడుతుంది సీనా. మా బతికే ఎట్లా అయింది తెలుసా ఫ్రెండ్స్? బంక్ కొట్టినందుకు ఎట్లా కూర్చున్నాం తెలుసా మేము? దీని కింద కూర్చున్నాం ఫ్రెండ్స్, ఐడి కార్డులో తీసి. ఇది మా బతుకు. ఇది మ్యామ్ వాళ్ళు వచ్చిండ్రు యాక్చువల్లీ. సో ఇట్లా కూర్చున్నాం అనమాట. అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చూడండి ఫ్రెండ్స్, మా ప్రణయం ఎట్లా కూర్చుందో. మేము ఎక్కడ ఉన్నామంటే ఆటోరియం పోయినాం అనమాట. మా క్లాస్ టీచర్ వచ్చింది. సో ఇంకా సిక్కింకి వచ్చినాం. అబ్బా సాయిరామ్. క్లాస్లో సార్ చెప్తున్నాం లెసన్స్. మమ్మల్ని అయితే పిచ్చ టార్గెట్ చేశారనమాట. సో సిక్కింకి వచ్చి హరాంగా పడుతున్నాం. ఇది కూడా ఒక బతుకేనా? సో ఇలా అన్నమాట మా కష్టాలు, ఉమెన్స్ కష్టాలు. ఇంకా ఆడిటోరియం పోయినాం, అక్కడ తప్పించుకొని తిరిగినాం. అండ్ సిక్ రూమ్కి పోయినాం. సిక్ రూమ్లో సార్ వచ్చిందని, సార్ చూస్తున్నాడని మళ్ళీ క్లాస్కి వచ్చేసి పడాము. ఇదండి మా ఉమెన్స్ కష్టాలు. నేనైతే లిటరలీ ఇంటర్లో అయితే ఎంత హ్యాపీ ఫీల్ అని తెలుసా? బీటెక్ వస్తున్నాం, ఫుల్ తిరగచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ అని ఉంటది. అంత సీన్ లేదండి మాకు. మా కాలేజ్కి ఒకటి ఉమెన్స్ అంటే చెత్త. బట్ స్టడీ ఓకే, కానీ ఫ్రీడమ్ అయితే అస్సలు ఉండదండి. ఇదనమాట మా ఉమెన్స్ కష్టాలు. మల్లారెడ్డి కాలేజ్ ఫర్ ఉమెన్స్ అట్లా. సార్ ఏంటి సార్ అది? వేసేసాడు, బాగా వేసేసాడు. మీకు మా మల్లారెడ్డి గారు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. డైలీ టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.
అయిపోయి